యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సంపూర్ణ రాత్రి ప్రార్థన. నూతన సంవత్సరం 2023 జనవరి నుండి పునః ప్రారంభం. ప్రతి నెల ఆఖరి బుధవారం. సమయం రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. అందరికీ ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్, హైదరాబాద్. జీవపు మాటలు, సజీవపు మాటలు, నీ బ్రతుకును మార్చి దేవుని మాటలు. మనుషులు పొగడినప్పుడు, లేక గొప్ప స్థాయి ఆకర్షించినప్పుడు, లేక ప్రజల మన్నన కానీ, ఇవేవి కూడా ఒక దైవజన్ని ఆకర్షించొద్దని నేను ఖండితంగా చెప్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యూ షుడ్ బి సింగిల్ ఇన్ యువర్ ఫోకస్. గురి అంతకే పరిగెత్తాలి. అందుకే మరి మనల్ని దేవుడు పిలుచుకున్నాడు. నేను వాక్యం చదువుతున్నప్పుడు నాకు ఒక పుస్తకం గుర్తొచ్చింది. అది కొనిపెట్టుకున్నాను. కొన్ని పేజీలు చదివాను, ఇంకా చదివేది ఉంది, సమయం లేక. పర్పస్ డ్రివెన్ లైఫ్ బై రిక్ వారన్. అంటే జీవితంలో ఒక గురి. పర్పస్ డ్రివెన్ లైఫ్ బై రిక్ వారన్ అని చదివినప్పుడు పుస్తకం 60 కోట్ల మంది కొనుక్కున్నారంట. అంటే ఎంతమంది గురి లేకుండా ఉన్నారని నాకు అనిపించింది. వాళ్ళకు గురి కావాలి జీవితంలో అని కోరుతున్నందుకే కదా పుస్తకం చదువుతున్నారు. కనుక దేవుని బిడ్డలమైన మనకు తప్పకుండా ఆ ఉన్నతమైన పిలుపునకు తగినట్టుగా మనము ప్రవర్తించడం కానీ, ఆ పిలుపునకు తగినట్టు మన పరుగు ఉండాలని మనము ఆ దర్శనం కలిగి ఉండాలి. 5 రకాల పిలుపని ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో ఉంది. కొందరిని అపోస్తలుగా పిలిచినాడు, కొందరిని ప్రవక్తలుగా పిలిచినాడు, కొందరిని సువార్థికులుగా పిలిచినాడు, కొందరిని కాపరులుగా పిలిచినాడు. కాపరి పిలుపు నన్ను అడిగితే చాలా గొప్పది. కాపరి మనసంతా తన మంద మీద ఉంటుంది. సువార్థికుడు ప్రయాణం చేసినట్టు కాపరి ప్రయాణం చేయలేడు. ఎందుకంటే తన మంద ఎక్కడ చేతిపోతుందో, ఎక్కడ అది దారి తప్పుతుందా, దొంగలు వచ్చి దొంగలుతారా. యెషయా 41:15వ వచనం, కక్కులు పెట్టబడు పదును గల క్రొత్తనైన నురిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నీవు పర్వతములను నూర్చుదువు, వాటిని పొడి చేయదు, కొండలను పొట్టువలే చేయదు. ఎంత అద్భుతమైన మాటలు! పర్వతములను నూరుస్తాడంట, కొండలను పొట్టు చేస్తాడంట. అంటే ఎంత అద్భుతమైన పిలుపు ఇది. కొన్నిసార్లు మనం అనుకుంటాము, ఈ గొప్ప పిలుపు నుండి ఒక్క అడుగటేసి మనం ప్రజలకు కూడా సేవ చేయొచ్చు కదా అని. రాజకీయంలో అడుగు పెడితే ఏమవుతుంది అని అనుకుంటాం. రాజకీయ నాయకుడు దైవ సేవ చేయలేడు. రాజకీయ నాయకుడు దైవజనుడుగా పిలువబడలేడు. దైవజనుడు దేవుని చేత ఎన్నుకోబడ్డవాడు. ఎనీ కామన్ మ్యాన్ కెన్ డూ పొలిటికల్ వర్క్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, he is chosen in the womb of his mother. హల్లెలూయా. జగత్తు పునాదులు వేయబడకమునిపే తన ప్రణాళికలో ఎన్నుకున్న దైవజనుడు, తల్లి గర్భములో రూపింపబడకమునిపే ఎరిగినవాడు దేవుడు. ఎన్నుకోబడినాడు, ఏర్పాటు చేసుకున్నాడు, మరి గొప్ప ప్రణాళిక ఇచ్చినాడు, దర్శనం ఇచ్చినాడు, సేవనిచ్చినాడు. నశించే ఆత్మలను పరలోకం వైపు నడిపించడానికి ఇంతకంటే ఉన్నతమైన పిలుపు మరేముందండి. ఒకసారి యేసు ప్రభువును ఒక వ్యక్తి అడుగుతున్నాడంట ఒక ప్రశ్న. లూకా సువార్త 12వ అధ్యాయంలో 12:13, ఆ జనసమూహంలో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పమని ఆయన అడగగా, అంటే యేసు ప్రభు దగ్గర రకరకాల మనుషులు వస్తారు కదా సమస్యలతో. ఈ వ్యక్తికి ఉన్న సమస్య ఏంటంటే డివిజన్ ఆఫ్ ప్రాపర్టీ.
తన సహోదరునితో చెప్పమంటున్నాడు ఏంటంటే, నాకు పిత్రార్జితం సరిగ్గా రావడం లేదు, నా సహోదరునితో కొద్దిగా మాట్లాడి నాకు న్యాయం చేయమని యేసయ్య దగ్గర వచ్చినప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఆయన పోయి మీ మీద తీర్పరిగానైనాను పంచిపెట్టువానికైనాను నన్నెవడు నియమించని అతనితో చెప్పాను. ఏమనుకుంటున్నావు నన్ను? నేనేం ప్రాపర్టీ పంచిపెట్టేవానిలాగా నేను కనబడుతున్నానా? నీ మీద తీర్పరిగా ఉన్నానా? నన్ను నా తండ్రి ఎందుకు పంపినాడు ఈ లోకంలో అంటే, నశించిన దాన్ని వెతికి రక్షించడమే నా యొక్క మరి గురి గమ్యం అని చెప్పినాడు. శిష్యులు అడుగుతున్నారు, ఏంటైనా ఉదయకాలం నుండి ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నావు, నీకు ఆకలి దప్పిక లేవా? యేసయ్య ఒక్క ఆత్మను ఎంత ప్రేమించినాడంటే వీళ్ళను ఆహారం కొనడానికి పంపించేసి హీ వాంటెడ్ టు హ్యావ్ ఏ లోన్లీ టైమ్ విత్ దిస్ సిన్ఫుల్ ఉమన్. ఆమెకు రక్షణ కలగజేయడానికి యేసయ్య పడిన పాటు చూడండి. అంత ఆకలి దప్పిక ఉన్నా మర్చిపోయినాడు. శిష్యులు వెళ్ళి భోజనం చేసిన తర్వాత యేసుప్రభుని అడుగుతున్నారు, ఏంటి ప్రభువా నీకు ఆకలి కావడం లేదా? 31వ వచనం, బోధకుడా మా భోజనము చేయమని వేడుకొనేరు. శిష్యులకు తెలుసు కదా యేసుప్రభు ఎంత శ్రమిస్తున్నాడో, ఆకలి అవుతుందేమో, భోజనం చేయమని అడుగుతున్నారు శిష్యులు. అప్పుడు యేసుప్రభు ఒక మంచి ఉత్తమమైన మాట అంటాడు. అందుకు ఆయన, భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా శిష్యులు ఆయన భుజించుటకు ఎవడైనా ఏమైనా తెచ్చనేమో అని ఒకరితో ఒకటి చెప్పుకొనేరు. యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చటయు ఆయన పని తుదముట్టించు నాకు ఆహారమై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే ఆహారం తినడం కాదు నా పని, నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం, నాకు దేవుడిచ్చిన పనిని తుదముట్టించడమే నాకు ఆహారము అని అంటున్నాడు. హల్లెలూయా. ఇంకోటి కూడా చూపెడతాను. లూకా సువార్త 9వ అధ్యాయంలో యేసు ప్రభువుకు గది సిద్ధపరచడానికి మరి ఇద్దరు శిష్యులు యాకోబు యోహాన్లు ఉరిమెడి వారు, సన్స్ ఆఫ్ థండర్ అని వారికి మరి పేరున్నది. అంటే చాలా కోపిష్ఠులు అన్నమాట. దేవుడు ఎన్నుకో ఉన్న వారిలో 12 మందిలో అందరికీ లోటుపాట్లు ఉన్నాయి. 2 కోపిష్ఠులు ఉన్నారు, మరొకడు దొంగ ఉన్నాడు, ప్రభువుని అమ్ముకున్నవాడు ఉన్నాడు, సుంకపు గుత్తదారంటే మహాలంచగొండి చూడండి, పేతురు అంటే రెల్లు లాంటి వాడు. ఇలాంటి వారిని ఎన్నుకున్నాడు. ఈ బలహీనులకు తన ఆత్మనిచ్చినాడు, పరిశుద్ధాత్మతో నింపినాడు, లోకాన్ని తలక్రిందులుగా చేసినారు వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దే టర్న్ ద వరల్డ్ అప్ సైడ్ డౌన్. మరి 2 కోపిష్ఠులు వీరు వెళ్తున్నారు యేసయ్యకు ఆ గ్రామంలో బస సిద్ధపరచడానికి వెళ్తున్నారు. లూకా 9:54 చదువుతాను. శిష్యులైన యాకోబునకు యోహాను గది సిద్ధపరచలేదు, మాట ఇచ్చినవాడు మాట తప్పినాడు. ప్రభువుకు ఆ గది సిద్ధపరచినందుకు వారు చాలా కోపము ప్రదర్శించినారు. వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రభువా ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని అడగగా, ఇప్పుడే నువ్వు మాకు సెలవిస్తే చాలు. వీడు చెప్పిన మాట వినలేదు కాబట్టి, ప్రభు అంటే వాడు తక్కువ అంచనా వేసినాడు కాబట్టి ఆకాశం నుండి అగ్ని దింపి వీరిని దహించమంటావా అని అడిగితే యేసుప్రభు ఒక మంచి మాట అంటాడు. ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించాను. యేసుప్రభు గద్దించినాడంట. కింద ఫుట్ నోట్లో ఉంది, ఆయన నశింపజేయడానికి రాలేదు, ఆయన నశించిన దాన్ని వెతికి రక్షించడానికి వచ్చినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. లుక్ ఎట్ ది సింగిల్నెస్ ఆఫ్ పర్పస్ ఆఫ్ జీసస్. ఆయనకు అదే ఫోకస్ అన్నమాట. తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చాలంతే, కమ్ వాట్ మే. ఏది ఏమైనా కానీ దేవుడు నన్ను ఈ లోకానికి ఎందుకు పంపినాడు, నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు, నాకు ఈ పని ఎందుకు ఇచ్చినాడు, నేను నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ఎంత గొప్ప కార్యం అండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగూ మనము చూసినప్పుడు యేసు ప్రభువు అరణ్యంలో ఆహారం ఇచ్చినప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించి విస్తారమైన జనానీకానికి పంచిపెట్టినప్పుడు వాళ్ళందరూ చాలా సంతోషపడ్డారు. మరి ఆనాడు యేసు ప్రభువు 5,000 మందికి విస్తారంగా ఆహారం ఇచ్చి మరి 12 గంపలు మిగిలిపోగానే వీరందరూ ఆశ్చర్యచకితులైపోయినారు.
అస్సలైన నాయకుడు వీడే అన్నాడు. ఎందుకంటే ఈయనను వెంబడిస్తే మనకు విస్తారమైన ఆశీర్వాదాలు ఉన్నాయి, కడుపు నిండా భోజనం ఉన్నది. ఈయనకెందుకు వేయద్దు ఓటు? ఈయన నిలబడతాడా ఎలక్షన్స్కు అని అడుగుతున్నారు అనమాట. ఏమని అడుగుతున్నారు మరి? 13వ వచనంలో అంటున్నారు, కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబో ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. మనుషులు మనల్ని కొనియాడినప్పుడు మనకు శ్రమ అన్నాడు యేసు ప్రభు. అందుకే నన్ను ఎవరైనా పొగిడితే నాకు భయం అవుతుంది. నాయన 2 తిడితేనన్నా నేను సరి అవుతాను, కానీ లేనిపోని డంబాలు నా మీద పలుకుతే నా యొక్క గురి గమ్యం ఏమవుతుంది? తొలగిపోతానేమో. వద్దు, నా చెవులు మూసుకుంటాను. నాకు ఈ పొగడతలు కాదు, నాకు ఇచ్చిన పని నా ఊపిరినంత వరకు చేసుకుంటూ పోవడమే నా ధ్యేయం అని సాతానుతో సవాలు విసురుతాను. ఇక్కడ యేసు ప్రభువును నిజముగా లోకమునకు రాబోవు ప్రవక్త అయ్యేనే. ఎంత అద్భుతం చేసినాడండి. అంటే యేసు ప్రభు ఏం చేసినాడు తెలుసా? 15వ వచనం చూడండి. అతన్ని రాజుగా చేయడానికి వారు సిద్ధమైనారట. యేసు ప్రభు ఏం చేసినాడు? రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకొనబోతున్నారని యేసు ఎరిగి మరల కొండకు ఒంటరిగా వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను? ఒంటరిగా వెళ్ళాను. తిరిగి తండ్రితో కలిసి తన చిత్తాన్ని వెతకడానికి, ప్రార్థన చేయడానికి, తండ్రితో ఏకము కావడానికి ఒంటరిగా ఆయన కొండకు వెళ్ళిపోయినాడు. అంటే యేసు ప్రభు ఎంత చక్కని మాదిరి తాను ఎన్నుకున్న వారికి అనుగ్రహించినాడని నాకు అనిపిస్తుంది. యోహాను సువార్త 18వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఒక మంచి ఘాటైన మాట యేసు ప్రభు అంటాడు. 33 నుండి చదువుతున్నాను. యోహాను సువార్త 18:33 నుండి. పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయన అడగగా, యేసు నీ అంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి ఇది చెప్పినా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడనా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించిరి కదా, నీవేమి చేస్తావని అడగగా యేసు అంటున్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. హల్లెలూయా. యేసు ప్రభు అంటున్నాడు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. నా రాజ్యము ఈ లోక సంబంధమైనది అయితే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు. ఈ లోకం నుండి దేవుడు మనల్ని వేర్పరచుకున్నాడు. వీఆర్ చోజన్ ఫ్రమ్ దిస్ వరల్డ్. లోకము దాని నటన గతించిపోతుంది. లోకాశ, జీవపు డంబము, నేత్రాశ, శరీరాశ ఇవన్నీ గతించిపోతుంది, కానీ దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరం నిలుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను ఎప్పుడు నా యొక్క దర్శనాన్ని రిన్యూ చేసుకుంటాను. ఐ రివైజ్ మై విజన్. నేను ఒక దగ్గర మౌనంగా కూర్చుంటాను, తలుపేసేసుకొని, నన్ను ఎందుకు పిలిచినావయ్యా నువ్వు? వాట్ ఈజ్ యువర్ ప్లాన్ అబౌట్ మై లైఫ్? గాడ్ స్పీక్స్ టు మీ. అయితే ఎంత నిశ్చయం అంటే నా పిలుపు గురించి, నాకు ఎవ్వరు ఏమైనా నాకు ఇట్ డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. ఎందుకంటే ఐఎమ్ వెరీ ఫర్మ్ అబౌట్ మై కాలింగ్. నశించిన దాన్ని రక్షించడానికి మనుష్య కుమారుడు లోకానికి వచ్చినాడు. అదే దర్శనం ఇచ్చి తన భక్తులను తన కొరకు ఏర్పరచుకొని తన దర్శనాన్ని ఇచ్చి అంతవరకు నమ్మకంగా ఉండడానికి నమ్మదగిన దేవుడు, తోడుగా ఉంటానని వాగ్దానం ఇచ్చి, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడుగా ఉంటానన్నాడు. వెళ్ళండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి, సర్వలోకానికి మీరు సువార్త అందించండి. అంతగాక మనకి ఇంకేం పని పెట్టినాడు? దేవుని చేత ఎన్నికైన వారికి. కనుక మరి పౌలు భక్తుడు ఏ విధంగా యేసు ప్రభు అడుగుజాడల్లో నడిచినాడు. 1 కొరింథీ 11వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. నాకు ఎప్పుడు చాలా ఇష్టం అన్నమాట. ఎంత ధైర్యం ఉండాలి, ఎంత ఆత్మవిశ్వాసం ఉంటే ఆ మాటలు పలుకుతాడు. ఫాలో మీ, ఐ ఫాలో క్రైస్ట్, యూ ఫాలో మీ. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి
నడుచుకోవాలంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు యెహోషువకు దేవుడు సెలవిచ్చిన మాట, యెహోషువ గ్రంథం ఎప్పుడు నేను చదివే వాక్య భాగం ఇది, భక్తులు చదవాల్సింది ఇది. మోషే తర్వాత యెహోషువకు నాయకత్వం వచ్చింది. యెహోషువకు దేవుడు సెలవిచ్చిన మాటలు యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9 వచనాలు ప్రతి సేవకుడు, అభిషక్తుడు, దైవజనుడు చదవాల్సింది. ప్రతిరోజు ఒక్కసారైనా చదవాలి. ఎంత అద్భుతమైన మాటలు, ఆదేశాలు, వాగ్దానాలు, ప్రవచనాలతో కూడిన ఈ 9 వచనాలు. ఇక్కడ 7వ వచనం చదువుతున్నాను. నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపగా తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఐ వాంట్ టు ప్రే ఎ స్మాల్ ప్రేయర్. హల్లెలూయా, స్తోత్రం. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధన అధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. చప్పట్లు కొట్టి పాడదాం. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. హల్లెలూయా. ప్రార్థన చేసిన ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఏ సమయమునకైనా ఏ స్థితికైనా తండ్రి జీవితం అంతా మీరు మాకు తోడుంటారని మమ్మల్ని పిలిచిన వాడు, నమ్మదగిన వాడు. అయినా అగ్ని మధ్యలో నడిచిన మీరు కాలిపోరన్నావు, జలముల మధ్య నడిచినను నీవు నీళ్లు నీ మీదకి పారవన్నావు. భయపడకము, పేరు పెట్టి నేను నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని సెలవిచ్చినావు. అవును ప్రభువా, ఎంత గొప్ప దేవుడు. మమ్మను చీకటి నుండి అంధకారం నుండి ఎన్నుకున్నావు, రాజరిక పిలిపించినావు. రాయల్ అండ్ హై కాలింగ్, రాజులుగా ఏర్పరచబడిన వంశంగా, విలువైన దేవుని సొత్తుగా, దేవుని ప్రజగా. నాయనా ఎంత అద్భుతమైన ఏర్పాటు ఇది. ప్రయోజనకరమైన వ్యక్తులుగా నిష్ఫలమైన మమ్మను ఎన్నుకున్నావు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నావు. పరిశుద్ధ గ్రంథంలో పౌలు భక్తులను వాడుకున్నావు. అనేక సంఘాలు స్థాపించడానికి అన్య జనులకు అపోస్తలుగా వాడుకున్నావు. తన ప్రాణం అర్పించినాడు, మరణం వరకు నమ్మకంగా ఉండినాడు. అలాంటి గొప్ప ఆత్మాభిషేకం నిండుగా మెండుగా దయచేయమని టీవీ ద్వారా ఇంటున్న వారిని కూడా దేవుని యొక్క గొప్ప సేవలో వాడుకోవాలని. రిన్యూ దేర్ కాలింగ్ లార్డ్, లెట్ దెమ్ రివైజ్ దేర్ మిషన్ ఇన్ లైఫ్. తిరిగి దర్శనాన్ని వారు నెమరు వేసుకుంటూ దేవుని పిలుపుకు విధేయత చూపి ముందుకు అడుగులు వేస్తూ గురి యొద్దకే పరిగెత్తాలని ఏక మనసు కలిగి ముందుకు సాగుట కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు 2025 మే 11వ తేదీ నుండి ప్రతి ఆదివారం ప్రభాత తెలుగు ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల తెలుగు ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం VST ఫంక్షన్ హాల్, RTC కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5,20,000. ఆల్సో లైవ్ ఆన్ ఫేస్బుక్, యూట్యూబ్. జూమ్ మీటింగ్ ID 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718, 9030
9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ వ్యవస్థాపకురాలు, అధ్యక్షురాలు, ప్రముఖ ప్రసంగీకురాలు, రచయిత్రి అయిన రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారి కలం నుండి వెలువడిన క్రైస్తవ ఆధ్యాత్మిక రచనలు. ఈ రచనలు మీ ఆత్మీయ క్షేమం కోసం. దేవుని నామము శక్తి కలిగిన నామము. దేవుని నామము ఉన్నత నామము. దేవుని నామము బలమైన నామము. దేవుని 1000 నామములు శీర్షికలోని 5వ భాగం. ఇందులో 100 ప్రసంగములు పొందుపరచబడ్డాయి. చదివి ఆత్మీయ దీవెనలు పొందండి. దేవుని 1000 నామముల శీర్షికలోని 6వ భాగం. ఇందులో 100 ప్రసంగములు సిద్ధంగా ఉన్నాయి. చదవండి, మీ మిత్రులకు పరిచయం చేయండి. దేవుని 1000 నామములు శీర్షికలోని 7వ భాగం. ఇందులో 100 ప్రసంగాలు ముద్రించబడ్డాయి. చదవండి, మీ ఆత్మీయులతో చదివించండి. దేవుని 1000 నామముల శీర్షికలోని 8వ భాగం. ఇందులో 100 ప్రసంగాలు పొందుపరచబడ్డాయి. చదవండి, మీ బంధువులతో చదివించండి. యుద్ధము యెహోవాదే, 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 యుద్ధము యెహోవాదే. రాజులు మనకే వరులేరు, శూరులు మనకే వరులేరు. రాజులు మనకే వరులేరు, శూరులు మనకే వరులేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము
వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మన అండ, భయమేలా మనకింకా, అద్భుత దేవుడు మన అండ, భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహం వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహం వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యూదా